బట్టలు కొనిపెట్టగలనా లేదా? ముందు హాస్పిటల్కి డెలివరీ ఛార్జీలు కట్టగలనా లేదా? అన్నం పెట్టగలనా లేదా? నాకు వచ్చే 2200 జీతం అప్పుడు ఒకళ్ళని అన్నాం, ఆ తర్వాత మళ్ళీ 3200 వచ్చేటప్పుడు ఇంకొకళ్ళకి అన్నాం. ఈలోపు ఎంత నరకం, ఎందుకని అంత తిప్పలు పడ్డాం? పోనీ అట్లాగని నేను ఇవాళ ఏమన్నా వీళ్ళకి మళ్ళీ లగ్జూరియస్గా ఇవ్వగలిగాను నా బిడ్డలకి? లేదే, మామూలు చదువులు చదివించగలిగా నేను, మామూలు చదువులే చదివించగలిగా. అంటే ఇవాళ రోజున అంత భారం ఎంత పడ్డాం మనం? ఇదే వారం కదా సమాజం మొత్తానికి కూడా. కానీ ఒకటి సార్, మీరు చెప్పిన ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది అప్పట్లో పిల్లల్ని కనేసిన తర్వాత వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళే కష్టపడి సంపాదించుకుంటారులే అనే ఉద్దేశంతో ఇంట్లో 4, 5, 6 ఇలా కనేవారు. ఇప్పుడు మనం పెంచగలిగితేనే కందామనే ఉద్దేశంతో ఎక్కువ మందిని కనడం అయితే తగ్గించేశారు. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ జనాభాని పెంచితే అభివృద్ధి దిశగా కానీ, లేదంటే తల్లిదండ్రులు పెంచే విషయంలో కానీ సోర్సెస్ అవి పెరుగుతాయా, లేదంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పన్నుల రూపంలో కానీ, జీఎస్టీ రూపంలో కానీ పబ్లిక్ పెరగడం వల్ల అవి కూడా పెరుగుతాయి అనేది ఒక ఉద్దేశమా? కానీ ఇక్కడ మెయిన్ కనేయడం ఓకే, కనేస్తారు, తర్వాత వాళ్ళని పెంచాలంటే అది ఇబ్బంది కాదా? ప్రభుత్వం ఎందుకు ఇలా అని నేను చెప్పిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇది అంగీకరించలేకపోవచ్చు కానీ సనాతన ధర్మానికి దూరం కావడం వల్ల మనం ఈ సంక్షోభం